శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాల వలసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవినీతి దండాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. పరికరాల కొనుగోలులో అక్రమాలు, అధికారులపై ఒత్తిడి ప్రజాస్వామ్యానికి మచ్చ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు విలవిలలాడుతున్నారని, కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. అలాగే పింఛన్లు 4.5 లక్షల మందికి తగ్గించడం అన్యాయమని, తొలగించిన వారందరికీ మళ్లీ పింఛన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అవసరమైనటువంటి ఎరువులు అందించవలసిన మంత్రి 240 కోట్ల కుంభకోణం మాత్రం ముందున్నారు. ఇదేం పని? అందుకు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయన సెలవు పెట్టి వెళ్ళారా? ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు కూడా సెలవు పెట్టి వెళ్తామని అన్నారా? మనం ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి మేము ఉద్యోగాలు చేయలేము, సెలవు మీద వెళ్ళిపోతాము అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి యంత్రాంగం ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఎవరు ఏం చేస్తారు? పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు వచ్చినట్టు రాజ్యాంగం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు రానే వచ్చింది. ఇక మిగిలినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా రెడ్ బుక్ యంత్రాంగం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసే పరిస్థితిలో ఉన్నారు. దిస్ ఈస్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ది స్టేట్. సరే, ఇది మనకి